మిగతా అప్డేట్ చూస్తే కర్నూలులో బస్సు ప్రమాదం మరొక ముందే హైదరాబాద్లోని పెదంబర్పేటలో ఓఆర్ఆర్పై ప్రైవేటు బస్ బోల్తా పడింది. ఏపీకి చెందిన న్యూ గో ట్రావెల్స్ ఎలక్ట్రిక్ బస్సు మియాపూర్ నుండి గుంటూరుకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. 6 ప్రయాణికులకి తీవ్ర గాయాలు కాగా మరో 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఓ మహిళకు ఎడమ చేయి ఫ్రాక్చర్ కాగా మిగతా 3కి తలకు తీవ్ర గాయాలయ్యాయని డాక్టర్లు తెలిపారు. 12:30కి ఆ ఎగ్జిట్ 11 పెద్దంబర్పేట టోల్ వద్ద మియాపూర్ నుంచి వచ్చే బస్సు గుంటూరు వెళ్తుంది. న్యూగో ఎలక్ట్రికల్ ట్రావెల్స్ బస్సు. అది డ్రైవరు డౌన్ ర్యాంప్ దగ్గరకు వచ్చిన తర్వాత సరిగా కట్ చేయకపోవడం వల్ల బ్రిడ్జి కింద పడింది. దాంట్లో అందాల 15 మంది ప్రయాణికులు ఉన్నారు. దాంట్లో కొంతమందికి ఇంజురీస్ అయినాయి. 9 మెంబర్స్ వరకు ఇంజురీస్ అయినాయి. అందరినీ కన్సర్న్ మా టీం ఇమీడియట్ గా వచ్చి అందరిని రెస్క్యూ చేసి కన్సర్న్ హాస్పిటల్ కి పంపించాము. డ్రైవర్ కూడా క్షేమంగానే ఉన్నాడు. ప్రాథమికంగా అయితే డ్రైవర్ నిర్లక్ష్యంగా జరిగినట్టు కనిపిస్తుంది. దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరికి ప్రాణాపాయం లేదు. 2 క్రేన్స్ పిలిపించాము. హైదరాబాద్ లో ఫైర్ డిపార్ట్మెంట్ కూడా వచ్చారు. వాళ్ళ సాయంతోనే ఆ వెహికల్ రిమూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మా సిబ్బందిని మోహరించి క్లియర్. ఇది మియాపూర్ నుంచి స్టార్ట్ అయింది, గుంటూరు పోవాలి. గచ్చిబౌలి ఓఆర్ఆర్ వద్ద ఎక్కింది. ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దపేట దిగి విజయవాడ హైవేలో గుంటూరు పోవాల్సి. బస్ యాక్సిడెంట్ అయి 4 మా హాస్పిటల్కి వచ్చారు. అందులో ఒక ఫీమేల్, 3 మేల్స్. ఇప్పుడు అందరికి ఇన్వెస్టిగేషన్స్ అవుతున్నాయి. ఎక్స్రేస్ అవన్నీ చేపిస్తున్నాము. దాని తర్వాత ఎట్లా ఉంది ఏంటంటే చెప్పడానికి వస్తుంది. ఒక మేల్ ఒక ఫీమేల్ కి అయితే కొంచెం మేజర్ ఉన్నాయి. ఇద్దరికి మిగతా వాళ్ళకి మైనర్ ఇంజరీస్. అదే అందరికి ఇక్కడ హెడ్ ఏక్ చెప్తున్నారు. వాళ్ళకి సిటీ స్కాన్స్ అవుతున్నాయి. అయిన తర్వాత ఎక్స్టర్నల్ అయితే ఏం లేవు. ఇంటర్నల్ ఏమైనా డ్యామేజ్ ఉందని చూడడానికి సిటీస్ అయినాక చెప్తారు. అదే లేవట్లే, ఆమెకి ఎక్స్రేస్ కి పంపించినాం. షోల్డర్ లేపలేకపోతుంది, కొంచెం డిస్లొకేషన్ లాగుంది. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎక్స్రేస్ అవన్నీ తీస్తున్నాం.